ఇంకా నరేష్ని అడగాలన్నయ్య. సరే ఇంకా ఫైనల్గా 4 రూపాయలు వేసుకుని ఇస్తాను. 4 రూపాయలా? నాకు బయట వేరే చోట ఇస్తారమ్మా, కానీ ఆ వడ్డీ వేరే వాళ్ళకి ఎందుకు ఇవ్వాలా? చెల్లెల్లాంటి దానివి నువ్వు తిన్నా కూడా పర్వాలేదని నీ దగ్గరికి వచ్చి అడుగుతున్నా నేను. సూర్య, దీపు వాళ్ళు కూడా ఇల్లు కట్టుకున్నారు కదా, వాళ్ళ దగ్గర అంత డబ్బులు ఎందుకుంటాయి? ఎందుకు అట్లా వడ్డీ ఆశ చూపిస్తున్నావు నువ్వు? మహిత, నెలకి 20,000 వడ్డీ వస్తుంది కదా, వచ్చేదాన్ని రానికుండా ఎందుకు చేస్తున్నావు నువ్వు? లక్ష్మి, నేను దీపుకు మంచి చేయాలని చూస్తున్నాను. వడ్డీకి ఆశపడితే అసలు కూడా పోతుందేమో అని భయంతో చేస్తున్నా. ఏంది మహిత నువ్వు భలే మాట్లాడతావో? అంటే నిన్ను అప్పులు చేసి ఊరు వదిలిపెట్టి పారిపోయే వాళ్ళ కనిపిస్తానన్నా నీకు? నువ్వు ఊరు వదిలిపెట్టి పోతావని నేనేం చెప్పటం లేదు సూర్య, ప్రస్తుతం జరిగే పరిస్థితులను బట్టి నేను మాట్లాడుతున్నాను అంతే. పర్లేదులే మహిత, ఎక్కడ పోతాయి డబ్బులు? మన ఫ్రెండ్సే కదా. సరే దీపు, నీ ఇష్టం. 6 నెలల తర్వాత ఇక్కడున్నావు దీపు, ఇల్లంతా వెతుకుతున్నా నీ కోసము. ఎందుకంత దండుగున్నావు? రా కూర్చో చెప్తా. నువ్వు చెప్పింది కరెక్టే మహిత.